ఈరోజు పంచాంగం జూన్ 15, 2024 శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, నవమి రాత్రి 12:52 తదుపరి దశమి, ఉత్తర ఉదయం 7:33 తదుపరి హస్త. అమృత గడియలు తెల్లవారితే 3:30 నుంచి 5:16 వరకు. వర్జం సాయంత్రం 4:51 నుంచి 6:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుంచి 7:13 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:29. సూర్యాస్త సమయం సాయంత్రం 6:31. జూన్ 15, 2024 శనివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అస్థిర నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మీకు మేలును చేకూరుస్తాయి. గణపతి అష్టోత్తరం చదివితే చాలా బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగి సత్ఫలితాలను పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించటం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ రంగాలలో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిత్త సౌఖ్యం ఉంటుంది. మీ మనోధైర్యం కూడా మిమ్మల్ని సదా కాపాడుతుంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనులలో అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది. శ్రీహరిని ఆరాధిస్తే చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. దైవారాధన అస్సలు మానవద్దు. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం చదివితే అన్ని శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మీ రంగాలలో మంచి ఫలితాలను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని ఎక్కువగా గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిత్త సౌఖ్యం ఉంటుంది. ఇష్టదైవం స్తుతి శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.